హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ మొదలయ్యేది బాగా సువాసన వచ్చే రాజ్యంలో. అక్కడ మాటలు మృదువుగా ఉంటాయి, ముఖాలు నవ్వుతూ ఉంటాయి, అబద్ధాలు కూడా అందంగా కనిపిస్తాయి. ఆ రాజ్యం పేరు సువాసనపురం. సువాసనపురంలో ఒక నియమం ఉంది. ఎవరు చేదుగా మాట్లాడకూడదు, ఇంకా ఎవరు ఇబ్బంది కలిగించే నిజం చెప్పకూడదు. ఎందుకంటే నిజం చెప్పినప్పుడు ముఖాలు మారుతాయి, సంబంధాలు తగులుతాయి కాబట్టి. అందుకే అబద్ధానికి అక్కడ గౌరవం ఎక్కువ ఉంటుంది. ఈ రాజ్యంలో అన్ని కూరగాయలు తమ తమ ప్రాంతాల్లో ఉన్నాయి. క్యారెట్ అంత ప్రసంగికర్త, క్యారెట్ కాంతి. మాటలు చాలా తీపి, హామీలు అందంగా ఇస్తాడు. ప్రజలు వింటారు, అన్నిటినీ మర్చిపోతారు. టమాటో అంట మేనేజర్, టొమాటో తేజ. ఇతను బయట మాత్రం చాలా మెరుగు, లోపల ఒత్తిడి. అందరినీ హ్యాపీగా ఉంచాలని నిజాన్ని దాచేస్తుంది. దోసకాయ అంత మధ్యవర్తి, దోస డేనియల్. ఇటువైపు వంగుతాడు, అటువైపు వంగుతాడు. ఎక్కడ గాలి ఉంటే అక్కడే నిలబడతాడు. ఇంకా పూల రాజ్య సలహాదారులు. మాటలు చాలా అందంగా ఉంటాయి, కానీ అవసరమైనప్పుడు వాటికి బలం అనేదే ఉండదు. ఈ అందమైన రాజ్యంలో ఒక కూరగాయ మాత్రమే ఎవ్వరికి నచ్చదు. అదే వెల్లుల్లంత గణేష్. వెల్లుల్లి గణేష్ చిన్నవాడు కాదు, పెద్దవాడు కూడా కాదు. కానీ అతని దగ్గర ఒక సమస్య ఉంది. అతను నిజం మాట్లాడతాడు. నిజం మాట్లాడగానే చుట్టూ ఉన్న వాళ్లకు ఇబ్బంది. నీ వాసన భరించలేం అంటారు. కానీ వాసన కాదు, అది నిజానికి వచ్చే ఇబ్బంది. గణేష్ కు సభల్లో స్థానం లేదు, కమిటీస్ లో పేరు కూడా లేదు. అతను నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు సువాసనపురంలో ఒక పెద్ద సమస్య మొదలైంది. రాజ్యానికి వచ్చిన ధాన్యం తగ్గిపోయింది, కానీ సభల్లో మాత్రం అన్ని బాగున్నాయి అనే మాటే ఉంది. వెల్లుల్లి గణేష్ గోదాముల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కుళ్ళు ఉంది, తప్పులు ఉన్నాయి, అక్రమాలు కూడా ఉన్నాయి. అతను టొమాటో తేజ దగ్గరకు వెళ్ళాడు. ఇది బయట చెప్పాలి అని అన్నాడు. ఆమె భయపడింది. అలా చెబితే రాజ్యానికి చెడ్డ పేరు అని అంది. అతను క్యారెట్ కాంతి దగ్గరకు వెళ్ళాడు. ప్రసంగంలో నిజం చెప్పండి అని అడిగాడు. కాంతి నవ్వింది. నిజం ప్రజలకు ఇష్టం ఉండదు అని చెప్పింది. వెల్లుల్లి గణేష్ ఒంటరిగా నిలబడ్డాడు, కానీ వెనక్కి మాత్రం అస్సలు తగ్గలేదు. ఒకరోజు అతను సభ మధ్యలో లేచి నిలబడ్డాడు. ఎవరు మైక్ ఇవ్వలేదు. అతను అరిచాడు. కాదు, అతను నిజం చెప్పాడు. మాటలు చేదుగా ఉన్నాయి, వాసనలో పాకాయి. అందరూ అసహ్యించుకున్నారు. ఇతన్ని బయటకు పంపండి అని అరిచారు. కానీ కొన్ని రోజుల్లో నిజం పని చేయడం మొదలైంది. గోదాములకు బయటపడింది. తప్పును సరిచేశారు. ధాన్యం నిలిచింది. ప్రజలు అర్థం చేసుకున్నారు. వాసన తొలగించొచ్చు, కానీ నిజాన్ని మాత్రం దాచలేం అని. వెల్లుల్లి గణేష్ మళ్ళీ మౌనంగా మారాడు. కానీ ఈసారి అతని వాసనకి గౌరవం వచ్చింది. ఫైనల్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, నిజం కొంచెం ఇబ్బంది పెడుతుంది, కానీ అదే మనల్ని కాపాడుతుంది. అందమైన అబద్ధం కంటే చేదు నిజమే శ్రేయస్కరం. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.